రొటేషన్ యానిమేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? సో, దానికి గూడా మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ మోషన్ అని కనిపిస్తుంది గదా! దాని కిందనే రొటేషన్ కనిపిస్తుంది. చూడండి. సో, దీని మీద మనం ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయాలి ఫస్ట్. సో, ఫస్ట్ ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేశాను నేను. సో, ఈ ప్లే బ్యాక్‌ని కొంచెం జరుపుకున్నాను. సో, నేను ఇక్కడొచ్చేసి ఈ టైంకి ఈ సెకండ్‌కి కొంచెం ఇక్కడ నంబర్ ఇస్తాను చూడండి. సో, చూసారు గదా! ఇలా. ఇప్పుడు ఇంకో కీ ఫ్రేమ్ యాడ్. సో, ఇప్పుడు ఈ ఫస్ట్ కీ ఫ్రేమ్‌కి అండ్ అలాగే ఈ సెకండ్ కీ ఫ్రేమ్‌కి మిడిల్‌లో రొటేషన్ యానిమేషన్ అనేది అప్లై అయింది. ఓకే. సో, ఇప్పుడు అది ఎలా అప్లై అయిందో చూద్దాం. సో, చూసారు గదా! టెక్స్ట్ అనేది కొంచెం ఎక్కువుంది కాబట్టి మనకలా యానిమేషన్ అనేది సరిగ్గా కనపడలేదు టెక్స్ట్. సో, ఇప్పుడు మనం కొంచెం స్కేల్ తగ్గిద్దాం. సో, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, చూసారు గదా! మనకి ఇప్పుడు మనం ఈ ఫస్ట్ కీ ఫ్రేమ్‌కి, సెకండ్ కీ ఫ్రేమ్‌కి మిడిల్‌లో మనకి రొటేషన్ యానిమేషన్ అయితే అప్లై అయిపోయింది. సో, ఇప్పుడు మనము స్కేల్ యానిమేషన్ చూద్దాం. ఓకేనా? ఇన్‌కేస్ ఇక్కడ మనం కీ ఫ్రేమ్స్ ఇచ్చేసాము. సో, రొటేషన్ అనేది కొంచెం మెల్లగా అవుతుంది. కొంచెం ఫాస్ట్ అవ్వాలంటే సింపుల్ ఇక్కడ మనకి సెకండ్ కీ ఫ్రేమ్ ఉంది గదా! ఇది డ్రా ఇది మనం హైలైట్ జేసి కొంచెం ఇటు జరుపుకోవచ్చు అన్నమాట. అంటే కీ ఫ్రేమ్స్ మనం ఒకవేళ అప్లై చేసిన తర్వాత కూడా కొన్ని ఏమైనా చేంజెస్ చేయాలంటే మనం చేంజెస్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను ఇంకోసారి ప్లే చేసి చూపిస్తా చూడండి. సో, చూసారు గదా! చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. ఓకే. సో, ఇక్కడ మనకి స్కేల్ వచ్చేసి ఫస్ట్ 22 ఉంది. సో, ఒక కీ ఫ్రేమ్ అయితే అప్లై చేద్దాం. ఓకే. అండ్ ఈ ప్లేబ్యాక్‌ని కొంచెం వెనకాల జరుపుకొని అంటే ఒక 2.3 సెకండ్స్‌కి జరుపుకున్న తర్వాత ఇక్కడ 22 నుంచి మనం ఒక ఆహ్, 50 అయితే అప్లై చేద్దాం. సో, ఇది కొంచెం కిందకెందుకొచ్చిందంటే పొజిషన్ వల్ల. సో, అది నో ప్రాబ్లమ్. సో, ఇప్పుడు మనం చూద్దాం యానిమేషన్ ఎలా స్కేల్ యానిమేషన్ అప్లై అయింది. సో, చూసారు గదా! స్కేల్ యానిమేషన్ అనేది ఇలా అప్లై అయింది. సో, మీరు ఈ స్కేల్ యానిమేషన్ అనేది మూవీ టైటిల్స్ కోసం అని యూజ్ చేసుకోవచ్చు. చాలా బావుంటది. సో, ఇప్పటిదాకా మీరు ఈ వీడియో జూసుంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో నచ్చే ఉంటది. సో, మరి వీడియోని లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.